రామచంద్రపురం నియోజకవర్గదారులను స్వయంగా పలకరిస్తూ వారి పరిస్థితులు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల్లో 50,763 కోట్ల పెన్షన్లను అందించిందని, దివ్యాంగులకు 15,000 రూపాయల పెన్షన్, స్త్రీశక్తి పథకం, అన్నదాత సుఖీభవ పథకం, 210 పునరుద్ధరించిన అన్నా క్యాంటీన్లు ద్వారా ప్రజలు కడుపు నింపుతున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, సిబ్బంది, లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా ఇన్ టైం మరి ప్రజలకు అందజేస్తూ ఉన్నారు. ఇటు అభివృద్ధి సంక్షేమం సమపాడులో మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గతంలో అక్కడక్కడ సంక్షేమం చేసినా ఎక్కడ అభివృద్ధిని నోచుకోలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న విజనరీ, ఆయన విజనరీ మరి విదేశాలకి కూడా తెలుసు. ఆయన విజనరీ ఉన్న నాయకుడని, ఆయన మీద నమ్మకంతో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వెండులా వస్తూ ఉన్నాయి. మనం ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. సువర్ణ ఆంధ్రప్రదేశ్ని త్వరలో ఈ దేశంలోనే మరి మొదటి స్థానంలో అభివృద్ధి సంక్షేమం అలాగే అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు